నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను ఆశ. దశాబ్దాలుగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా వెలుగుతున్న బెంగళూరు కిరీటం ఇప్పుడు రిస్క్ లో పడింది. పోటీకి దిగాయి హైదరాబాద్, వైజాగ్. అవును, టెక్ సిటీస్ మధ్య జరుగుతున్న ఈ ఎపిక్ ఫైట్ ఇప్పుడు కేవలం డెవలప్మెంట్ గురించే కాదు, పొలిటికల్ వార్ గాను మారింది. ట్రాఫిక్, ఇన్ఫ్రా ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్న బెంగళూరు నుంచి కార్పొరేట్లు ఎందుకు పారిపోతున్నారు? హైదరాబాద్ ఎలా నెంబర్ 1 ప్లేస్ కి దూసుకొచ్చింది? విశాఖపట్నంలో ఉన్న కాస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? ఈ బిగ్ కాంపిటీషన్ కు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ను ఇప్పుడు చూద్దాం. ట్విస్ట్: ఇండియన్ టెక్ ల్యాండ్స్కేప్ లో మొదలైంది ఒక మెగా ఛాలెంజ్. ఇండియాకు ఐటీ క్యాపిటల్ గా ఉన్న బెంగళూరులో రోడ్లపై గుంతలు, అంతులేని ట్రాఫిక్ జామ్స్, ఓవర్ ప్రైస్ రియల్ ఎస్టేట్, ఈ ప్రాబ్లమ్స్ కారణంగా బ్లాక్అప్ లాంటి బిగ్ కంపెనీలు కూడా షిఫ్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ మైగ్రేషన్ కారణంగానే స్టార్ట్ అయింది పొలిటికల్ ఫైట్. ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అనంతపూర్ లో ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ పెడుతున్నామని ఇన్వైట్ చేస్తే, కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక ఖర్గే నుంచి పవర్ఫుల్ కౌంటర్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ను స్కెవెంజర్ ఎకో సిస్టమ్ అని, పరాన్నజీవి అని అటాక్ చేశారు. స్టేట్స్ మధ్య ఇంత టెన్షన్ బిల్డ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. కానీ డేటా ఏం చెబుతోంది? బిజినెస్ ఫ్రెండ్లీ సిటీస్ ర్యాంకింగ్ లో బెంగళూరు కేవలం నెంబర్ 3 లో ఉంటే, హైదరాబాద్ నెంబర్ 1 స్పాట్ ను క్లైమ్ చేసింది. స్టార్ట్అప్ ఫండింగ్ చూస్తే హైదరాబాద్ లో 160% గ్రోత్ ఉంది. అదే సమయంలో బెంగళూరులో 24% ఫండింగ్ డౌన్ అయింది. ట్రాఫిక్ లేని రోడ్ కనెక్టివిటీ, కాస్ట్ ఎఫెక్టివ్ రియల్ ఎస్టేట్ తో హైదరాబాద్ బెంగళూరు థండర్ ను సొంతం చేసుకుంది. వైజాగ్ కూడా ఈ రేస్ లో ఎమర్జ్ అవుతోంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ కాస్ట్ 50% తక్కువ. టాలెంట్ అక్విజిషన్ లో 25% కాస్ట్ అడ్వాంటేజ్ ఉంది. 250+ టెక్ ఫార్మ్స్ తో వైజాగ్ కూడా ఐటీ కిరీటంపై కన్ను వేసింది. ఫైనల్ గా చెప్పాలంటే ఐటీ క్రౌన్ కోసం ఈ కాంపిటీషన్ రోజు రోజుకు ఇంటెన్సిఫై అవుతోంది. పొలిటికల్ ఫైట్స్ పక్కన పెడితే, ఏ సిటీ బెస్ట్ ఇన్ఫ్రా ఇస్తోంది, ఏ సిటీ టెక్ ఫ్యూచర్ కు సపోర్ట్ చేస్తుందనేది ఇప్పుడు మెయిన్ పాయింట్.